గుడ్ మార్నింగ్. ఈరోజు టైం వస్తే 6:30 అయింది. 6:30కి లేచి బ్యాగ్స్ అన్నీ సర్దేసుకున్నాం. ఈరోజు డే 6. డేట్ వచ్చేసరికి ఎంత ఈరోజు 11. ఈరోజు డేట్. రాత్రి ఎక్కడే పడుకున్నాం. ఫ్రెష్ అవ్వాలంటే పంచ్ కావాలి కాబట్టి పంచ్ ఎక్కడ దొరుకుతుందని చూడడానికి వెళ్తున్నాం. బాగుంది. ఇంకా షాప్లో ఏం తీయలేదురా. నైట్ మేము పడుకున్న స్ట్రీట్ అయితే చాలా బాగుంది, రిచ్గా ఉంది. అసలు 5 స్టార్ హోటల్లో కూడా ఫీలింగ్ రాదు. ఎరా టెంట్ నుంచి చూస్తే టెంపుల్ కనిపిస్తూ ఉంది. టీ తాగుతావా? డబ్బులు తెచ్చావా? హలో గైస్, దర్శనం అయిపోయింది. ఈరోజు యూజువల్గా 6:30కి ఓపెన్లో ఉంటుంది టెంపుల్ దర్శనానికి, కానీ ఈరోజు ఏదో స్పెషల్ అంట. సో 6:30 దర్శనం క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసి 6:30 దర్శనం. కెమెరా నాటలాడు. ఓకే, ఇప్పుడు నిమిషంలో తాగాం. కొన్ని లోకల్ ప్లేసెస్ ఉన్నాయి, లోకల్ ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాం. దర్శనం మాకు మార్నింగ్ 7కి లేచాం కదా. 7కి లేచి ఫ్రెష్ అవ్వడానికి ఒక రూమ్ తీసుకున్నాం. పర్సన్కి 100 రూపీస్ తీసుకున్నాడు ఫ్రెష్ అవ్వడానికి. ఫ్రెష్ అయిపోయిన తర్వాత బైక్స్ అక్కడ పెట్టేసాం. లగేజ్కు బైక్ మౌంట్ చేసుకున్నాం. పొద్దున్నే మౌంట్ చేసి అక్కడ వదిలేసి దర్శనానికి వెళ్ళాం. 9కి అనుకుంటా మౌంట్ అన్ని సెట్ అయిపోయాయి. ఒక అతను వచ్చాడు హైదరాబాద్ నుంచి. మేము లోపలికి వెళ్ళాము. 11కి ఓపెన్ చేస్తారంటే దర్శనం. ఆ వరకు లోపల కూర్చుంటానంటే వెళ్ళండి, లేదంటే టిఫిన్ చేసి వెళ్ళండి అన్నాడు. మేము టిఫిన్ చేసేసి అప్పటికే లైన్ చాలా పెద్దగా ఉంది. కొంతసేపు అటు ఇటు చూసి వీక్ స్పాట్ ఏదో చూసి అక్కడ లైన్లో దూరిపోయాం. కరెక్ట్గా లైన్లో దూరిసాక 10కి దూరేసాం లైన్లోకి. 10:30కి దర్శనం అయిపోయింది. మళ్ళీ బయటకు వచ్చి పంచావి తీసేసి మామూలు బట్టలు వేసుకొని స్టార్ట్ అయ్యాం. ఆ తర్వాత కొంచెం పక్కన కూర్చొని లోకల్ ప్లేసెస్ ఏమున్నాయి అవన్నీ వెతుక్కున్నాం. గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేసుకున్నాం. మొత్తం అంతా కలిపి కన్యాకుమారి దగ్గరే ఉన్నాయి. ఉంటుంది కదా వాళ్ళ దగ్గర ఒక కార్డు లాంటిది టూరిస్టుల కోసం. మరి హైవే ఎక్కేసారా? లేదు, కనిపించారులే. ఆ ప్లేసెస్ అన్నీ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒక్కొక్క ప్లేస్ చూసుకుంటూ కన్యాకుమారి వెళ్తాం. మ్యాక్సిమం అన్ని ప్లేసెస్ కన్యాకుమారిలోనే ఉన్నాయి. వాడేమో ఆటో వాడు 8 hours పడుతుంది. 800 ఇవ్వండి పర్సన్కి, మొత్తం అన్నీ తీసుకొస్తాను అది అన్నాడు. వాడి దగ్గర ఒక కార్డ్ లాంటిది ఉంటుంది కదా, దాని ఫోటో తీసుకొని అవన్నీ ప్లేసెస్ గూగుల్ మ్యాప్స్లో యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్కటి వెళ్తామన్నమాట. కోలం బీచ్ ఇందులో యాడ్ చేయలేదు. సో ఎక్కడైనా బోర్డులు కనిపిస్తే ఆ బోర్డులు ఫాలో అయ్యి కోలం బీచ్కి వెళ్ళాలి. నిన్న బైక్ కింద పడింది, బ్రేక్లో ఇరిగిపోయింది. వేయించుకోవచ్చు కానీ ఎందుకులే, డబ్బులు లేవు కదా అని చెప్పి బ్రేక్లో వేయించట్లే. ఫంక్షనల్గా ఉంది, ఎక్స్ట్రా ఫీజు పోయింది అంతే. జనవరి మాసం ఇప్పటివరకు మీ ఊర్లోని లోకల్ ప్లేసెస్ చూడలేదు. నేను ఒక్కొక్క 2-3 ప్లేసులు అనుకోవడం, ఆ ప్లేసెస్ చూసేసి వచ్చేయడం. కానీ కన్యాకుమారి దగ్గర చాలా ప్లేసెస్ బాగుంటాయి. శ్రీని కూడా అన్నాడు, కోయంబత్తూరులో ఆఫ్ రోడింగ్ ప్యాచ్ ఒకటి ఉందిరా బాగుంటుంది. దానికి వెళ్ళలేదు. ఆఫ్ రోడింగ్ ఈ లగేజ్తో ఆఫ్ రోడింగ్ ప్యాచ్ చేయలేము మనం. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైక్ ఉన్నా ఆఫ్ రోడింగ్ చేయగలం, కానీ ఇలాగా లగేజ్ పెట్టుకుని డబల్స్ తోటి ఆఫ్ రోడింగ్ ప్యాచ్ అది ఎక్కి వ్యూ చూసినంత స్కోప్ ఉండదు అక్కడ. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కవర్ చేసుకోవాలి అలాంటివి. అన్ని ప్లేసెస్ ఒకేసారి కవర్ అవ్వవు కదా. పోలీసు వాడు ఆపి రికార్డింగ్ చేయకూడదు అన్నాడు. లేదు ఇలా వెనకాల నుంచి వెళ్ళిపోతాం మేము అన్నాం. లేదు అయినా రికార్డ్ చేయకూడదు, కెమెరాలో ఆఫ్ పెట్టే అన్నాడు. ఆఫ్ చేసే ఉంది అన్న, లేదు కెమెరాలో ఆఫ్ పెట్టే అన్నాడు. సర్లే అని చెప్పి కెమెరాలో ఆఫ్ పెట్టేసాం. ఆ రోడ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చింది, నార్త్ సైడ్ ఎంట్రన్స్ అంట. మేము వెళ్ళింది ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళాం లోపలికి. టెంపుల్ కూడా చాలా బాగుంది లోపల. అందులో హ్యాండ్కి కాళ్ళకి గోల్డ్ కోటింగ్ వేసాడు. ఆ గోల్డ్ కోటింగ్ వేసినవి మాత్రమే కనిపించే దీపం వెలుగులో, ఇంకేం కనపడలేదు. బయటకు వచ్చిన తర్వాత యాక్చువల్ ఫొటోస్ చూపించారు, ఇలా ఉంటుంది అని చెప్పి. అది చూసిన తర్వాత ఇక్కడ చూసిన మొక్కలు వెళ్ళి అక్కడ అతికించుకుంటే కంప్లీట్ వ్యూ అర్థమైందన్నమాట, ఇది ఎలా ఉంటుంది అని చెప్పి. మాకు ఫాస్ట్గానే అయిపోయింది, అరగంటల దర్శనం అయిపోయిందంటే చాలా గ్రేట్ అసలు. అది కోలం బీచ్కి వెళ్ళాలి. ఇక్కడైతే ఫస్ట్ స్టాప్ ఏదో పెట్టాం మేము. ఫస్ట్ స్టాప్ ఏం పెట్టామంటే ఆ చివర బీచ్ పాయింట్గా చూపిస్తున్నట్టు ఉందిరా. ఇటు సైడ్ గ్యారేజీలు, బైక్స్ మోడిఫికేషన్లు బాగా ఎక్కువ చేస్తారు. యాక్చువల్గా ఆ కలర్ చేశారు ఇప్పుడు, ఆ కలర్ కేటీఎం బైకే లేదు, వీళ్ళు మోడిఫికేషన్ చేసుకున్నారు అనమాట. ఇన్ని రోజులు అంటే ఇటు వచ్చినప్పటి నుంచి అండే. భయ్యా నాకు అడ్డవుతారు ఇటు పోయి మీరు.
ఎక్కడ హైలైట్ అనుకున్నా ఫోన్ కింద పడిపోయింది. ఫోన్ ఇందులో పెట్టి బిగించలేదు. ఇప్పటివరకు బాగానే వచ్చింది. అది కెమెరా పడిపోయింది అనుకున్నాను, ఫోన్ పడిపోయింది. ఇటు సైడు మసాజులు కూడా బాగా చేస్తారా స్పాలు. అదే ఆయుర్వేదిక్ సైడ్లు ఉంటాయి కదా, ఆయుర్వేదం ఉంటాయి కదరా మసాజులు, హెడ్కి, కాళ్ళకి, బాడీలకి. అవి కూడా బాగా చేస్తారు వాళ్ళు. ఏమో మరి బార్ అంటారా శ్రీను. ఇదిగో ఎక్కువ కాదు, అసలు అడుగుతారు అందరూ. గోకర్ణలో కూడా లేకుండా బీచ్ మరి మంచి నీళ్ళలో చోట బైక్ పార్క్ చేసుకుందాం. ఏమోరా ఇప్పుడు ఈ టైంలో ఎవరు చేస్తారా స్నానం అయినా. వాటర్ చూసా పచ్చగా ఉన్నాయి. బండి వెళ్తుందేమో చూడు, అలా కొంచెం లోపలికి వెళ్ళి వచ్చేద్దాం. వెనకాలే ఉన్నాను రా, నీడ కావాలి భయ్యా. చాలా దూరం వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు స్నానాలు కట్ట ఏం పెట్టకు. ఇదే లాస్టా? నా బండి ఎక్కడ పెట్టుకుంటారా? ఎక్కడ అంటావేంట్రా? రిసార్ట్ దగ్గర దాకా వెళ్ళిపోయి పక్కన బండి పెట్టి. బా ఏముంది భయ్య రిసార్ట్? కేసీడీసీ సముద్ర అంట. ఏముంది చూసారు రిసార్ట్? అది రాళ్ళు. రే ఫుడ్ ఉంది రా, తిందామా? చీయదవా. ఆహా ఏముంది, చల్లగా వేస్తుంది గాలి. ఇది కోవలం బీచ్. 12:40 అయింది టైము. కొంచెంసేపు లోపలికి వెళ్ళి ఏమైనా మంచి ఫొటోస్ ఏమైనా దొరికితే చూసి ఫొటోస్ తీసుకుని వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఓడేమ్మా దారి లేనట్టు ఎలాగా? మీరు వెళ్ళలేరా? ఎలా ట్రాలీ నుంచి వచ్చారా? సంగతి వావ్, బా వైట్ కలర్లో ఉన్నాయి వాటర్. బీచ్, కొండ ఎప్పుడున్నా సూపర్ కాంబినేషన్ అసలు. అది సన్సెట్ కూడా బాగుంటుంది ఇక్కడ. సాయంత్రం సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలి. వావ్, బాగుంది బీచ్. మరి ఎలా వెళ్ళాడు ఆడితే? వెళ్ళాలి కనవల్లది టర్నింగ్. ఏదో పండగ జరుగుతుందిరా ఇక్కడ. అందరూ ఫుల్ పండగ మూడ్లో ఉన్నారు ఇక్కడ. రంజాన్ రా ఈరోజు 11వ తారీఖు. రంజాన్ అడుగు తినేద్దాం ఈరోజు. చికెన్ దొరుకుద్దా ఈరోజు దొరుకుద్దా హలీము? ఇక్కడ రిసార్ట్లు ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అసలు రిసార్ట్లు. ఒకటి డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఎవరు హెలిప్యాడ్ ఉందిరా లోపల హెలిప్యాడ్ ఉంది. హెలిప్యాడ్ ఉందంటే అది అంత పెద్ద రిసార్ట్ అర్థం చేసుకో. ఆ రిసార్ట్లోకి హెలికాప్టర్ వేసుకొస్తారు ఇంక జనాలు. రోడ్లకి ఫ్యాన్ నేను బేసికలీ. ఆ రోడ్లు ఏంటి అలా ఉన్నాయి. ఈ బీచ్ రోడ్ ఇచ్చిన ఎంత నీట్గా ఉందో. మన బీచ్ రోడ్ ఎలా ఉంటుందో సార్ అర్థం గుర్తెచ్చుకోండి. కాకినాడలోది చెట్టు అది.